చికెన్ లవర్స్, ఇవాళ మీకోసం ఒక అద్భుతమైన పులావ్ తీసుకొచ్చేసాను. అదే ముగలై షాహీ చికెన్ పులావ్. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఇందులో ఏ గరం మసాలాలు ఏ మసాలాలు ఉండవు, బట్ స్టిల్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ మైల్డ్ ఫ్లేవర్తో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఈ సండే చేసేసుకోండి. దీనికైతే ఫస్ట్ మనం బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు ఆ పేస్ట్. మీకు క్వాంటిటీ కోసం నేను ఒక గిన్నె చూపిస్తున్నా. ఇప్పుడు స్పైస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ తీసుకుని పేస్ట్ చేసుకోండి. అండ్ బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని మంచిగా కడిగేసుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకొని అందులోకి ఒక ఫుల్ నిమ్మకాయ మంచిగా పిండేసుకోండి. పిండుకున్నాక ఇప్పుడు అందులో 2 టీ స్పూన్స్ గట్టి పెరుగు యాడ్ చేసుకోండి. సో మంచిగా ఇప్పుడు దాన్ని ఫుల్ మ్యారినేట్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పులావ్కి మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మసాలా మొత్తం చికెన్కి పడితేనే దాని టేస్ట్. ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు దాన్ని అట్లాగా పక్కన పెట్టేసుకోండి. అప్పుడే పీస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పులావ్ కోసం ఒక బాండి పెట్టుకొని నెయ్యి, నూనె యాడ్ చేసుకొని షాజీరా, జాపత్రి, లవంగాలు, ఇలాచి, హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పులావ్కి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ జస్ట్ ఆ పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ వస్తే పులావ్ టేస్ట్ మొత్తం మారిపోతుంది, బాగోదు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆ ఆనియన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు, అందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఆనియన్స్, ఆ హోల్ గరం మసాలా మొత్తం చికెన్కి పట్టి మంచిగా బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి వదిలేసేయండి ఇంకా. ఎందుకంటే ఈ టైంలో మూత పెట్టద్దు, చికెన్ ఎక్కువ వాటర్ ఊరుతుంది. సో మూత తీసేసుకుని అట్లానే మీరు మంచిగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండండి చికెన్ అడగంటకుండా. సో మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నది ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ చాలు అంతా యాడ్ చేసేసుకొని అందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. మనం పెరుగు యాడ్ చేసామని పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. సో దానికి తగ్గట్టు మీరు క్వాంటిటీస్ చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. అంతే, మూత పెట్టేసి 10 నిమిషాలు నార్మల్ స్టవ్ మీద పెట్టుకున్నాక ఇంకో 10 నిమిషాలు కింద పాన్ పెట్టుకుని మంచిగా దమ్ చేసేసుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అద్భుతమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి బాయ్.